ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరైన సమయంలో మీరు వికాస్ని తీసుకురాకపోయి ఉంటే నాన్నకి శిక్ష పడిపోయి ఉండేది తెలుసా? అవునక్ష, ఎన్నో కేసులను వాదించిన నాకు ఫెయిల్యూరే లేదు. ఈరోజు ఓటమిని చూడాల్సి వచ్చుండేది. ఇటువంటి సందర్భమే కొన్నేళ్ల క్రితం వచ్చినప్పుడు మీ అమ్మ ఆదుకుంది. ఇప్పుడు నువ్వు ఆదుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. మేమైతే ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు తల్లి. అమ్మలాగే నువ్వు కూడా ఏదైనా సాధించగలవు తల్లి. ఎలాగైతేనే నా తమ్ముడు బయటకు వచ్చేసాడు, అదే మాకు సంతోషం. పెద్ద గండం దాటిపోయింది కదా, ఇక బయలుదేరదామా? అక్షయ, అసలు విషయం అడగడం మర్చిపోయాను. ఏంటమ్మా? నిన్న వికాస్ మా దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయాడు. అడవంతా గాలించినా కనిపించలేదు. అలాంటిది మీకెక్కడ కనిపించాడు? మీరు వాడిని ఎలా బంధించి తీసుకురాగలిగారు? అవునమ్మా, మీరా చిన్నపిల్లలు, వాడా మృగంలా ఇంతుంటాడు. వాడిని మీరు ఏ విధంగా పట్టుకొని లాక్కొచ్చారు? రాత్రి ఏం జరిగిందో అంతా వివరంగా చెప్తానున్నండి. పూజారి గారు సూచించిన విధంగా నేను దీక్షలో ఉన్నాను. నూట 8 ప్రదక్షిణాలు పూర్తయిపోయినాయి. అమ్మా, పూజారి గారు చెప్పినట్టు 108 ప్రదక్షిణాలు పూర్తి చేశాను. మా నాన్నని నువ్వే కాపాడాలి. ఇతనే వికాస్. నా పూజ ఫలించింది. అందుకే వికాస్ని అమ్మవారే ఈ పరిస్థితుల్లో మనకి చూపించింది. ఇతని వల్లే అమ్మా నాన్నలు ఇబ్బంది పడుతున్నారు. ఇతని కోసం సత్య అంకుల్ అమ్మ వెతుకుతున్నారు. అయితే మనం వీణ్ణి బంధిద్దాం. ఆ విధంగా బంధించి తీసుకురాగలిగాము. మీ దగ్గర నుంచి తప్పించుకున్నవాడు మాకు దొరికిపోవాలని రాసిపెట్టుంది. అందుకే అమ్మవారు తన సన్నిధికి రప్పించుకుంది. ప్రమాదంకు గురయ్యేలా చేసి మాకు పట్టించింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అచ్చం సినిమా స్టైల్లో జరిగింది. భలే ఉంది కదా. ఎంత కాదనుకున్నా అక్షయ మహిమగల పిల్ల కదా, అందుకే అలాంటి అద్భుతం జరిగింది. నువ్వు పూజలు చేయడం వల్లనే మనకు మంచి జరిగిందమ్మా.
నువ్వు చేసిన పూజల వల్లే అమ్మవారి అనుగ్రహంతో శ్రీకర్ బయటికి రాగలిగాడు. శ్రీకర్ని కాపాడుకోవడానికి భార్యాబిడ్డలు ఎంతో ప్రయత్నం చేసి చివరికి విజయం సాధించారు. సరే సరే, ఇక బయలుదేరదాం పదండి. అనుకోని విధంగా నాన్న మీద నింద పడింది. స్టేషన్ పాలయ్యాడు. కోర్టు వరకు వెళ్ళవలసి వచ్చింది. అమ్మవారి దయ వలన క్షేమంగా ఇంటికొచ్చేశారు. ఇక మీదట అలాంటివి జరగకూడదు. అందుకే దిష్టి తీయాలని మిమ్మల్ని ఇంతసేపు బయటుంచాను. తొందరగా తీయమ్మా. మీ అమ్మా నాన్నల మీద ఇంకా దిష్టి పడుతూనే ఉంది. మౌన గురించే కమెంట్ చేస్తున్నాడు కదా. అవును బంగారం, బావ మీద కూడా ఏదో ఒక నేరం తోసేసి పర్మనెంట్గా జైలుకి పంపించేలా చేయాలి. ఓ పని అయిపోతుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, శత్రువుల దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. లోపలికి రండి. శ్రీకర్కి ఏమవుతుందో అని ఇన్ని రోజులు అందరము కంగారు పడ్డాం. సత్య దయ వలన, అవని ప్రయత్నం వలన, అక్షయ పూజల వలన శ్రీకర్ క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. మా ప్రయత్నానికి నా కూతురు చేసిన పూజలు కూడా బాగా తోడయ్యాయి. అందుకే తొందరగా బావ బయటికి రాగలిగాడు. గుడిలో ప్రతి విషయంలోనూ చింటూ నాకు చాలా సహాయం చేశాడు. అందువల్లనే నేను కఠినమైన పూజలను పూర్తి చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ చింటూ. నీకోసం ఏమైనా చేసేయచ్చు అక్షయ. శౌర్య కోసం అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు అని నన్ను ఇండైరెక్ట్ గా అంటున్నావు కదా. డైరెక్ట్ గానే అంటున్నాను. రే చికాగో, కొంచెం తగ్గురా. ఈ మధ్య నువ్వు బాగా ఎగిరి పడుతున్నావు. ఎందుకు ఎగరడు? బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు కదా. అవును, అక్షయ అవని అత్తలు నాకు బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. మంచి పద్ధతులు నేర్చుకోవాలి, నలుగురితో మంచి అనిపించుకోవాలి అంటే మంచి పనులు చెయ్యాలి అంటూ ట్రైనింగ్ ఇస్తున్నారు. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా మనుషుల యొక్క నిజ స్వరూపాలు తెలియక నువ్విలా మాట్లాడుతున్నావు. ముందు ముందు అన్ని విషయాలు నీకు బాగా తెలుస్తాయి. అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది ఎవరి నుంచి ఏం నేర్చుకున్నావు.